హలో, గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఈరోజు మార్నింగ్ వాక్ చేస్తున్నానండి మా చాకీ గడపతి. చేస్తుంటే ఒక్కొక్క అద్భుతమైన ఆలోచన వచ్చిందండి నాకు. ఆ ఆలోచన మీతో పంచుకుందాము, మీరేమంటారో, అవునంటారా కాదంటారా తెలుసుకుందాం అని చిన్న కోరికతో చేస్తున్నాను సార్. చెప్తున్నాను ఈ మాట. ఏంటంటే మనకి యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెల్ ఫోన్ డ్రైవింగ్ నేరం అని చెప్తున్నారు సార్. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే పెనాల్టీస్ పడతాయి, అది ఇది అని చెప్పేసి. అలాగే ఇంకా చాలా ఉన్నాయి మనకి పోలీస్ సంబంధించి చట్టాలు అవన్నీ, వాటికి నేరాలు సెక్షలు అన్నీ ఉన్నాయి సార్. కానీ ఏవి కరెక్ట్గా అమలు అవ్వట్లేదు కదండి. దాని బదులు పోలీస్ చట్టాన్ని మార్చేస్తే ఎలా ఉంటుందండి? సెల్ ఫోన్ లేకుండా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ డ్రైవ్ చేయకూడదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వెనకల టూ వీలర్ అయితే వెనకలు ఎవరు అంటే ఆపోజిట్ సెక్స్ కూర్చోబెట్టుకునే డ్రైవ్ చేయాలి. మగవాళ్ళు డ్రైవ్ చేస్తుంటే వెనకల ఆడవాళ్ళు ఉండాలి, లేకపోతే ఆడవాళ్ళు డ్రైవ్ చేస్తుంటే మగవాళ్ళు ఉండాలి వెనకల, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. అలా మార్పు చేయాలండి చట్టాలు. అంటే అయితే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ఉండాలి, లేదా వెనకల ఆపోజిట్ సెక్స్ కూర్చుని ఉండాలి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. అలా డ్రైవ్ చేసేవాళ్ళు కరెక్టు. సింగిల్గా డ్రైవ్ చేసేవాళ్ళు ఫోన్ కాల్ వస్తే పక్కన ఎక్కడో సైడ్ ఎక్కడో ఆపి ఆ ఫోన్ కాల్ మాట్లాడే వాళ్ళని కరెక్ట్గా ఏరు పట్టుకుని వాళ్ళకి శిక్షలు వేసేయాలండి ఖచ్చితంగా. సింగిల్ డ్రైవ్ చేస్తున్నా, సెల్ ఫోన్ లేకుండా డ్రైవ్ చేస్తున్నా, లేకపోతే ఫోన్ వస్తే పక్కన ఎక్కడో సైడ్ని ఆపుకొని ఆ ఫోన్ మాట్లాడి వెళ్ళి వాళ్ళని కరెక్ట్గా పట్టుకుని వాళ్ళకి శిక్షలు వేసేయాలండి. వాళ్ళకి పెనాల్టీలు వేసేయాలి. 10,000 దాకా వేసేసండి ఒక్కొక్కరికి సరిపోతున్నప్పుడు. అప్పుడు అందరూ హ్యాపీగా సెల్ ఫోన్ డ్రైవింగ్ను, లేదంటే ఆపోజిట్ సెక్షన్ కూర్చోబెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతూను హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. ఎవ్వరు కాదండి. ఎలా ఉంది ఐడియా? ఒకవేళ ఇది బాగున్నదంటే మనం అందరం కలిసి గవర్నమెంట్కి సజెషన్ ఇద్దామండి, ఇలా చేస్తే బాగుంటుందండి, ఇంక అప్పుడు బ్యాంగ్ ఉండదు. మహా దొరికితే నెలకు ఒక 25 కేసులు 30 కేసులు దొరుకుతాయండి, చాలదా? పోలీసులు కూడా పని తగ్గుతుంది. ఎలా ఉందండి ఐడియా? మీరు చెప్పండి, ఎలా ఉంది ఐడియా?